జీసస్ సహోదరు కంటే మనకు అందరికంటే ఎక్కువగా దగ్గరగా సన్నిహితంగా ఎప్పుడు ఎల్లవేళలా ఉండే ఒక ఫ్రెండ్ ఎవరంటే జీసస్. ఆయన ఒకరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది. ఒకరోజు నేను ఫాదర్ గురించి బాధపడతా ఉన్నాను అనమాట. ఫాదర్ గురించి బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుడు నాతో ఒక మాట, నాకు ఒక స్వరం వినిపించింది. నేను నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నేను నీకు తండ్రిని, నేనున్నాను నీకు అని. అప్పటి నుంచి నేను ఆ బాధ ఫీలింగ్ తీసేసాను. అరే, లేకపోతే అప్పుడప్పుడు అనిపించేది అనమాట, అరే నాకు తండ్రి ఉంటుంటే ఇలా ఉండేది కదా, నాకు ఇలా జరగనిచ్చేవారా, లేకపోతే నాకు ఇలా అయ్యేదా, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఎమోషనల్గా వచ్చేవి. కానీ ఎప్పుడైతే దేవుడు అన్నాడో నేను నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు నేను నీకు తండ్రిని అన్నాడు, అప్పుడు ఇది పోయిందన్నమాట. ఇంకా దేవుడు ఇంకా ఏమంటారు, యేసు ప్రభు ఆయన మన స్నేహితుడు. నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని సేవకులుగా అంటే సర్వెంట్స్గా చూడను, కానీ ఒక స్నేహితులుగా పిలుస్తున్నా అంటాడు. ఇంకా యేసు ప్రభువు 1 నిమిషం 2 నిమిషాలు ఉండే వ్యక్తి కాదు, కానీ చిరకాలం మనతో ఉండే స్నేహితుడు ఆయన. హల్లెలూయా. సో చిరకాల స్నేహితుడు అనే సాంగ్ పాడుతూ మనం దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైన
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం లాస్ట్ వర్స్ ఒకసారి పాడదామా? చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం నిజమైనది నిజమైనది ఒప్పుకుందామా అందరం? విడువనిది ప్రేమించు నీ స్నేహం అవునెస్సయ్యా. కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం అవునెస్సయ్యా, మేము ఒప్పుకొంచున్నాం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం ఇది నా యేసు స్నేహం హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ఏ అర్హత లేని మనల్ని ఆయన ఏం చేశాడు? కుమారులుగా మనకు అధికారం ఇచ్చాడు. మరి తన సేవకులుగా ఉండడానికి మనకు ఆయన కృపనిచ్చాడు. ఇంకా ఆయన స్నేహితులుగా మనల్ని పిలుస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత! సృష్టికర్త అయిన దేవుడితో పాటు ఇంకా మన సహ పనివారిగా ఆయన పిలుచున్నాడు, కో వర్కర్స్గా. అసలు మనకి నేను అనుకుంటా, ఎస్పెషల్లీ నాకైతే దాంట్లో 1% కూడా ఏ టైటిల్ పొందుకోవడానికి కూడా అర్హత లేదు. నేను ఏమైనాను అది నేను దేవుని కృప వలనే నేను అది అయినాను అనుకుంటా, చిన్నదైనా కానీ. అందుకే మా బాబాయ్ యొక్క మాట చెప్పేవాళ్ళు ఏంటంటే, మనం ఏమీ ఆశించకపోతే ఏదైనా కానీ మనకు అది బోనస్లా అనిపిస్తుందంట. వావ్, ఇది కూడా చిన్నదైనా పెద్దదైనా ఆశ్చర్యపరుస్తుందంట మనని. సో మనం తృప్తి పొందాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకి ఆయన కృప చూపించి మనల్ని చూసి జాలిపడి, లాస్ట్ టైం విల్సన్ బ్రదర్ చెప్పారు కదా, ఎజెకియల్ 16వ అధ్యాయంలో మనం చూసి దేవుడు ఏం చేస్తాడు? జాలిపడి మనని ఆదరించి ఆయన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేర్చుకున్నాడు. ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన 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 ఏమంటారు, యెషయాలో ఉంటుంది కదా, దినమెల్లా ఆయన చేతులు చాపి మన కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? చాలా విధేయత గల ప్రజల కోసం కదా.
చాలా ఒబీడియంట్, చాలా అర్హత గల పిల్లల కోసం కాదు, అవిధేయులమైన మన కోసం అంట ఆయన దినమెల్లా చేతులు చాపైన చూస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు మనం యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ లోకముతో స్నేహము అంటే చాలామంది లోకస్తులను దూరం పెట్టాలనుకుంటారేమో. కాదు, మనం చూస్తాం కదా, రోమా 12వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తాం, 1-2 వచనాల్లో 2వ వచనం స్పెషల్లీ లోక మర్యాదలను అనుసరింపక అని ఉంటుంది కదా. లోక మర్యాదల గురించి మాట్లాడుతున్నారు, లోకంలో ఉన్నవారి గురించి కాదు. లోకానికి మనం ఉప్పు వెలుగై ఉన్నామని దేవుని వాక్యంలో ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు. అంటే ఈ లోక మర్యాదలను అనుసరించి అంటే లోకస్తులు చేసే చాలామంది క్రైస్తవులుగా ఉండి కూడా ఈ లోక ఆచార పద్ధతులు మర్యాదలు ఉంటాయన్నమాట. అంటే లోకంతో చేసినట్టు క్రిస్టియన్స్గా ఉంటూ కూడా లోకంలో చేసినట్టు చేయాలనుకుంటాం, లోకంలో చేసినట్టు చేయాలనుకుంటాం, స్పెషలీ కొన్ని విషయాలు పాటించడంలో. సో కానీ ఏమన్నాడు దేవుడు ఇక్కడ, అటువంటి వాళ్ళని అంటే ఇద్దరు అంటే ప్రాణ స్నేహితులు, చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఉండరు. ఎవరైనా ఒక్కళ్ళే మనకు చాలా హత్తుకొని దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే మన లైఫ్లో ఒక మార్క్ వేస్తారు, కానీ అయినా వాళ్ళు కూడా శాశ్వతంగా ఉండరు ఈ లోకంలో మనతో పాటు. కానీ దేవుడు మాత్రము శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు చిరకాలం ఆయన మనతో ఉంటాడు. అందుకే ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఎక్కువ నాకు జీసస్ యాజ్ అ ఫ్రెండ్ చాలా గుర్తొస్తాడు. అందుకే ఐ లైక్ దిస్ డే. ఎందుకంటే ప్రాణ స్నేహితుడు ఆయన చేసిన ఆయన ఇప్పటి వరకు మన జ్ఞాపకం చేసుకునే మనం రక్షణ పొందిన దినం, కొన్నిసార్లు మనం దేవుడెవరో ఎరగని దినాల్లో కూడా మనని ఎంతో జాగ్రత్తగా కాపాడాడు దేవుడు. నా లైఫ్లో అయితే నేను ఎన్నో అలా చూశాను, నేను చెప్పుకోగలను. ఈరోజు నేను తిరిగి చూసినప్పుడు అది దేవుడి హస్తమే. చిన్నప్పుడు నాకు పోలియో వచ్చి 2 కాళ్ళు పడిపోయాయి. 15 days వరకు నడవలేకపోయాను, మొత్తం 2 కాళ్ళు కూడా పడిపోయాయి. మామూలు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే ఈమె నడవలేదు అని చెప్పారు. అయితే ఒక హోమియో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, 15 రోజుల్లో నేను ఒక మెడిసిన్ ఇస్తా, మళ్ళా లేచి నడుస్తుంది అని చెప్పాడు. కరెక్ట్ 15th day నేను లేచి నిలబడ్డాను. కొన్ని రోజుల తర్వాత నేను ఇంకొక సిస్టర్ని కలిసాను, అంటే ఒక 15 సంవత్సరాల క్రిందట. నాకు ఎందుకు పోలియో వచ్చిందంటే, నాకు పోలియో డ్రాప్స్ వేసాక హై ఫీవర్ వచ్చినప్పుడు ఏమైందంటే డాక్టర్ 104 ఫీవర్ వచ్చిందంట. డాక్టర్ భయపడి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇవ్వగానే నా 2 కాళ్ళు పడిపోయినాయి. పోలియో వచ్చి నాకు 2 కాళ్ళు పనిచేయలేదు. అది నేను 1.5 year ఆ ఏజ్లో అంట, నాకు గుర్తులేదు. సో ఆ సమయంలో ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి 15 రోజుల్లో నేను నార్మల్ అయ్యా. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అది ఆలోచిస్తే కూడా. తర్వాత ఇంకొక సహోదరు నేను అలా చూశాను, తనకు కూడా సేమ్ సిచ్యువేషనే అయింది, సిమిలర్ సిచ్యువేషన్. కానీ తను కాళ్ళకి అది ఏమంటారంటే సపోర్ట్ వేసుకొని ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటుంది. నేనేదో గొప్ప ఆమె ఇది అని కాదు, ఆమె కూడా దేవునిలో ఉన్న దేవుడు బిడ్డ. నన్ను చాలా తన మాటలతో ఎంకరేజ్ చేసింది ఆమె. కానీ నేను అనుకున్నా, మేము ఇద్దరం ఒకటే సిచ్యువేషన్లో ఉన్నాము, కానీ నేను కృప పొందుకున్నా. ఒకటే సేమ్, తనకు కూడా ఫీవర్ ఎక్కువ వచ్చింది. ఫీవర్ ఎక్కువ వస్తే తనకు కూడా అట్లా ఇంజెక్షన్ ఇవ్వబడింది. తను దాదాపు నాకన్నా ఒక 2-3 years చిన్న ఆమె, కానీ తను ఎప్పటికీ నడవలేకుండా ఒక కర్ర సపోర్ట్తో నడుస్తుంది. కాళ్ళకి ఆ సపోర్ట్ ఒకటి ఉంటాయి, అవి వేసుకొని నడుస్తుంది. వాళ్ళకి ధనం తక్కువ లేదు, ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి ఉంది.
అయినా ఆమె దేవుడిలో విశ్వాసం ఉంచుకొని ఆమె దేవుడిని వెంబడిస్తుంది. సో మనకు తెలిసినా తెలియకపోయినా ఒక నమ్మకమైన స్నేహితుడు, నమ్మకమైన పర్సన్ మన లైఫ్లో ఎప్పుడూ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన యేసయ్య. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఫస్ట్ బార్న్ బ్రతికి ఉండలేదన్నమాట. అంటే మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, వాళ్ళు ఫస్ట్ పుట్టిన బిడ్డ అందరూ చనిపోయారు, నేను తప్ప. సో నేను ఆశ్చర్యపోయాను. నా తర్వాత పుట్టిన తమ్ముడు చనిపోయాడు, అంటే తను పుట్టడమే చనిపోయి పుట్టాడు. కానీ ఫస్ట్ బార్న్ మా ఫ్యామిలీలో అందరికీ పుట్టిన వాళ్ళ ఫస్ట్ బార్న్ బ్రతికున్నదంటే నేనే. సో అందుకే అంటాడు కదా దేవుడు, నువ్వు గర్భంలో రూపింపబడకు మునిపే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నా. ఎన్నోసార్లు దేవుడి ప్రణాళికలు అర్థం కాక, దేవుని ఇది అర్థం కాక, దేవుని మార్గాలు కష్టం అనిపించి తప్పిపోయిన రోజులు ఉన్నాయి. అయినా కానీ నమ్మకమైన స్నేహితుడుగా ఆయన ఉన్నాడు, నమ్మకమైన వాడిగా. అంత నమ్మకత్వం నేను ఎవరిలో కూడా చూడలేదు. నిజంగా దేవుడు కొంతమందిని స్నేహితులు అని పిలిచారు కదా బైబిల్లో. మనకు తెలుసు ఎవరు వాళ్ళు. ఒకటి అబ్రహాము, ఇంకొకటి మోషే. ఇంకా మళ్ళీ కొత్త నిబంధనలు యేసు ప్రభు డైరెక్ట్ ఏమన్నారు, మీరు ఇంకా నా సర్వెంట్స్ కాదు, నా స్నేహితులు అన్నారు. యు ఆర్ మై ఫ్రెండ్స్. నమ్మకమైన వాడు. ఎంత మంచి స్నేహితులైనా ఒక్క సమయంలో కాకపోతే ఒక్క సమయంలో అయినా మన చెయ్యి విడవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు తెలియదు, మీరు ఎంతమంది స్కూల్లో కాలేజెస్లో వాగ్దానాలు ఇచ్చుకున్నారు. మీ ఎప్పటికీ నేను మర్చిపోను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడు. సో ఆ అమ్మాయి చాలా ఇష్టపడేవాను. తను ఏమంది, ఎప్పటికీ నేను నిన్ను మర్చిపోను, ఎప్పటికీ యూ విల్ బీ మై ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆమెను చూడలేదు. గుర్తొస్తుంది అమ్మాయి, కానీ ఇచ్చిన మేము అనుకున్న మాటలు ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ వన్ సింగిల్ వర్డ్ పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఒకళ్ళు మోసం చేశాను, మోసం చేయడం అవసరం లేదు. మనం ఎంత వీక్ అంటే మనం ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవడానికి మనకు అంత సామర్థ్యత లేదు. దేవుడు కృప ఇస్తే మనం నిలబెట్టుకుంటాం. అందుకే యాకోబులో అంటారు కదా, రేపటి గురించి మనం ఎవ్వరం కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఏమైనా మాట ఇస్తే ఏం చెప్పాలంటే, దేవుడు చిత్తం అయితే నేను చేస్తా, ఇఫ్ గాడ్ విల్లింగ్ నేను చేస్తా, గాడ్ విల్లింగ్. ఒక ధనవంతుడు ఏం చేస్తాడు, తనకు మంచి ధాన్యం మంచి పంట వచ్చిందని ఏం చేస్తాడంట, తను చాలా ప్లాన్స్ వేసుకున్నాడు. తన గోడాన్ని పెద్దగా చేసి మొత్తం ధాన్యం ఇచ్చేసుకొని చాలా చాలా ప్లాన్స్ వేసాడు. ఆ రాత్రి దేవుడు ఆయన కనిపించి, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడంటే, వెర్రివాడా అన్నాడు. అయిపోయింది. దానియేలు గ్రంథంలో రాజు అయిన బెల్షాజర్ ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా దేవుని యొక్క ఏమంటారు పరిశుద్ధమైన వెసల్స్ తీసుకొచ్చి తను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, రాజు కదా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఏమనిచ్చిందంట, దేవుని యొక్క వేలు వచ్చి రాసిందంట, మేనే తక్కేల్ ఉపార్సన్, యు ఆర్ వెయిడ్ అండ్ ఫౌండ్ వాంటెడ్. నీవు తక్కువగా తూయబడ్డావు, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. అయిపోయింది నీ టైం. ఆయన నడుములోంచి బలం వెళ్ళిపోయి ఆయన పడిపోయాడు కింద, అయిపోయింది. ఏమి కూడా ఏ వైద్యుడు కూడా ఏది కూడా బాగు చేయడు. సో దేవుడు మనకి స్నేహముగా ఉండి, మనకి స్నేహితుడుగా ఉండి, మన పక్షాన ఉంటే అసలు మనకు అర్హత ఉందా, మనకి యోగ్యత ఉందా? ఆయన మనకిస్తే మనం ఎందుకు అంత చులకనగా చూస్తాము? వై డూ వీ కన్సిడర్ గాడ్స్ ఫ్రెండ్షిప్ సో వీక్? మనం నిజంగా నేనైతే నా దేవుడు మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో అన్నప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నా, నా మొదటి ప్రేమ ఎలా ఉండేది. అసలు దేని గురించి పట్టించుకునేదానే కాదు. నాకు దేవుడున్నాడు, నేను దేవుడి కోసమే ఉంటా. ఈ రెండే. నిజానికి అప్పుడు పరిస్థితులు చాలా వర్స్ట్ ఉండేవి నా లైఫ్లో. ఏమి నేను అనుకున్నట్టు జరగలేదు.
నాకు ఆశ ఉండేది నేను ఆర్మీ డాక్టర్ అవ్వాలని. నేను ఎగ్జామ్స్ రాయడానికి, ఎంసెట్ రాయడానికి వేరే ఎగ్జామ్ ఉంటుంది దానికోసం. ఆ ఎగ్జామ్ రాయడానికి నేను ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆ సర్టిఫికెట్స్ పోయినాయి, కనపడలేదు. ఒక్క సర్టిఫికెట్ కూడా లేదు. కాలేజ్ వాళ్ళకి ఇచ్చారని వాళ్ళు అడిగితే లేవు, ఎక్కడ లేవు, పోయినాయి. లైఫ్లో ఎన్నో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయినా కానీ దేని బట్టి నాకు బాధ లేకుండా నేను దేవుడి కోసం, నా కోసం దేవుడు ఉన్నాడు, నేను దేవుని కోసం ఉంటా. ఈ ఒక్కటే. మా ఇంట్లో నేను యేసుప్రభుని అంగీకరించినందుకు కొట్టారు, ఎక్కడెక్కడో సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు, చాలా ప్రయత్నాలు చేశారు దేవుడి నుంచి దూరం చేయడానికి. ఎవరు నాకు సపోర్ట్ లేరు. నా ఏజ్ అప్పటికి 16 years. ఎవరు నాకు సపోర్ట్ లేరు. వాళ్ళు కొట్టి ఇచ్చేసి నన్ను ఫోర్స్ఫుల్గా ఐడల్స్ ముందు ఇచ్చేసి పెద్ద బొట్టు పెట్టి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారో మా అమ్మ కానీ మా బామ్మ అంటే నానమ్మకి కానీ ఎవరికి చెప్పకుండా, తమ్ముడు చెల్లి ఎవరికి చెప్పకుండా మా బాబాయ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఒక చోటకి తీసుకెళ్ళిపోయారు, ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఆ కాలంలో ఆ సైకాట్రిస్ట్ చాలా ఫేమస్. అప్పుడు టీవీలో కూడా వచ్చేవాడు ఆయన. ఆ కాలంలోనే గంటకి 1000 రూపీస్ ఛార్జ్ చేసేవాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 96 ఆ టైంలో. కానీ ఆయన అన్నాడు, నేను ఇట్లాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు, ఎవరినైనా ఈమెను ఎవరో బాగా మైండ్ ఈమెది ఇచ్చేసేసారు, ఈమెను ఎవరు మార్చలేరు అని ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. దేని గురించి అంటే ఒక్క నిమిషం భయం అనిపించిన ఒక ధైర్యం ఉండేది, నాతో దేవుడు ఉన్నాడు. నేను ఎంత ఆయన పైన, అప్పటికి నేను చర్చ్కి కూడా వెళ్ళలేదండి, నాకు చర్చ్ కూడా ఏది తెలియదు, చర్చ్కి వెళ్ళే అవకాశం లేదు నాకు. ఇంట్లోనే ఉండి నేను దేవుని తెలుసుకుంటా ఉన్నా. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అడుగులు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసేదాన్ని, ఒక 10 నిమిషాలు బైబిల్ చదివేదాన్ని. నాకు వేరే వర్డ్స్ ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. నాకు ఫస్ట్ దేవుడితో ఆయన ఎన్కౌంటర్ పరిశుద్ధాత్మతో నింపబడడమే. సో అన్య భాషలో ప్రార్థన చేయడమే వచ్చేది, నాకు వేరే ఏది వచ్చేది కాదు. అన్య భాషలో ప్రార్థన చేస్తూ నాకు అర్థమైనట్టు వాక్యం కొంతసేపు చదువుకుంటూ, కానీ ఎవ్రీ డే ఒక పర్టికులర్ టైంలో ఖచ్చితంగా మార్నింగ్ 5 o'clockకి బెల్ కొట్టినట్టు అంచనగా లేచి కొద్దిసేపు ఖచ్చితంగా చేసేదాన్ని. అండ్ మా బాబాయ్ అన్నారు, వారానికి ఒక్కసారి నువ్వు ఉపవాసం ఉండాలన్నారు. ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ సమయం దేవుడితో గడపాలి అన్నారు. అప్పుడు నాకు ఒక VCR కొని ఇచ్చి క్యాసెట్స్ ఇచ్చారు, దాంతో వింటూ అలా నేను దేవుడితో సమయం గడిపేదాన్ని. నాకేం తెలియదు, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ఒక ఇది ఉండేది. మా బాబాయ్ ఫస్ట్ నాకు దేవుడి గురించి చెప్పినప్పుడు నన్ను చాలా ఆకర్షించిన మాట ఏంటంటే, నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే మమ్మీ డాడీ అంత ఎక్కువగా నేను వాళ్ళతో లేను. చిన్నప్పటి నుంచి మా బాబాయ్ నన్ను పెంచారు. తర్వాత మా బాబాయ్ నాకు చాలా ఇష్టము. తను అనుకోకుండా దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. నేను చాలా బ్రోకెన్ అనమాట ఆ స్టేట్లో. మా బాబాయ్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మా ఫాదర్ అన్నీ ఆయననే ఉండేవారు. సో ఆయన వెళ్ళినప్పుడు చాలా 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 నేను కృంగిపోయాను అనమాట. అప్పుడు మా బాబాయ్ వచ్చి చెప్పారు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నేను అనాథగా విడవడు అని. సో జీసస్ దగ్గర రావడానికి ఆ ఫస్ట్ ఒక్క మాట నన్ను చాలా చాలా ఆకర్షించింది. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీతో పాటు ఉంటాడు, నేను విడిచిపెట్టాడు. నాకు అనిపించింది చాలు. నాకు ఎప్పుడు కూడా మనము ఒకళ్ళకి మనం మంచిగా ఉన్నట్టు ప్రజెంట్ చేస్తేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మంచిగా ఉంటేనే అంగీకరిస్తారు. ఈవెన్ బిలీవర్స్ కూడా చాలా మటుకు అలాగే ఉంటారు. ఎంత జడ్జ్మెంటల్ ఉంటాం మనం చాలాసార్లు. మనం అనుకున్న రీతిగా వాళ్ళు ఉంటేనే మనకి ఇష్టపడతాం, లేకపోతే వాళ్ళని మనసులోనే తృణీకరిస్తాం. కానీ నాకు అనిపించేది, అరే నేను ఉన్నట్టుగా ప్రేమించే ఒక్క వ్యక్తి ఉన్నాడా? మనుషులు అయితే ఎప్పుడు కూడా, ఇప్పుడు మా వాళ్ళే వచ్చినా కానీ వాళ్ళకి మంచిగా అనిపించాలి. కొంతమందికి ఏమంటే మంచిగా చదివే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు, లేకపోతే మంచిగా ఏదైనా చేస్తే వాళ్ళకి ప్రత్యేకత ఇస్తారు, మంచిగా కనబడితే ప్రత్యేకత ఇస్తారు. ఏమీ లేదు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అవుట్ కాస్ట్ లాగే ఉంటారు.
కానీ ఒక నిజమైన స్నేహితుడుగా దేవుడు నాకు ఉండేప్పుడు. సో నేను అనుకుంటా, నేను ఎక్కడో మన విశ్వాస యాత్రలో ఆ స్నేహాన్ని నేను మర్చిపోయి మనుషులపైన ఎక్కువ ఆధారపడడం నేర్చుకున్నానేమో. ఆ ఫస్ట్ లవ్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది, చాలా గుర్తొస్తుంది. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి, నేను నిన్ను అనాథగా విడవను అని చెప్పిన దేవుడు ఈ రోజు వరకు కూడా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 96 అంటే 30 years, ఆల్మోస్ట్ ఇంకొక 1 year అయితే 30 years అవుతుంది. జనవరి వస్తే ఇంకా 6 నెలలు. కానీ ఒక్కరోజు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత నమ్మకమైన స్నేహితుడు ఆయన. ఎంతమంది మనం అది కన్సిడర్ చేస్తాం. నిజంగా మనం దేవుడి పైన నిజంగా ఆ విధంగా మనం ఆధారపడితే మనకు యాక్చువల్లీ దేని గురించి ఇంకా ఆలోచన ఉండదు. నాకు అప్పుడు ఏవి ఆలోచన ఉండేది కాదు. నా ఏజ్ వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు దాని విషయంలో ఏవి కూడా నాకు ఆలోచనలు ఉండేవి కాదు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆయన స్వరం వినిపించే విధంగా ఉండేది. కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ అది నా అనుభవం. నమ్మినా నమ్మకపోయినా అది నా అనుభవం. నేను ఏమి చేయాలో నాకు ఏం తెలీదు. నాకు ఏ చర్చ్ తెలీదు, ఎవరూ తెలీదు. ఇంట్లో పరిస్థితులు అన్నీ వ్యతిరేకం. ఒక యంగ్ గర్ల్గా నేను ఎలా ఉండాలో నాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. కానీ దేవుడు నా ఎప్పుడు విడవలేదు. ఆయన నేను నిన్ను అనాథగా విడవను అన్నాడు. ఎప్పుడు కూడా విడవలేదు, ఒక్కసారి కూడా విడవలేదు. నేను ఎన్నో మార్లు ఆయన చెప్పిన మాట వినకుండా అవిధేయురాలుగా ఉన్న ఆయన పేషెంట్గా వెయిట్ చేస్తాడు. ఇప్పటికి కూడా వెయిట్ చేస్తాడు దేవుడు పేషెంట్గా. కానీ ఒక్కోసారి భయం వేస్తుంది, నిజంగా మన సమయం ఎప్పుడు అయిపోతుందో. ఏదైనా మనం వెళ్ళడం కానీ ఆయన రావడం కానీ అయితే కొన్నిసార్లు మనం సంపూర్ణ విధేయత చూపిస్తున్నామా? నిజంగా ఆయన స్నేహాన్ని మనం గుర్తిస్తున్నామా? డూ వి రియల్లీ రిమెంబర్ హిస్ ఫ్రెండ్షిప్? నిజంగా ఎవరైనా మనం ప్రేమిస్తే వారు ఏమి చేసినా మనకు నచ్చుతుంది. హ్యావ్ యూ అబ్జర్వ్? నాకు నాన్ వెజ్ వండడం రాదు. నేను బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి కదా, నాన్ వెజ్ ఎప్పుడు చూడలేదు కూడా. చూసుంటాను కానీ ఎక్కడో ఎవరో ఏదో చేసుకుంటే చూసుంటాను, అంతే తప్ప దాన్ని ముట్టుకోవడం కానీ చేయడం లేదు. కానీ రత్నాకర్కి నాన్ వెజ్ ఇష్టం అని ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా వెరైటీగా చేస్తాను, నాకు రాలేదు. తర్వాత మా అత్తయ్య నేర్పిస్తే నేర్చుకున్నా. తర్వాత నా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నా. నేను టేస్ట్ చేయలేకపోయినా నేర్చుకొని చేసా. మనకిష్టమైన వాళ్ళ కోసం ఈ లోకపరంగా ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. కానీ దేవుడు ఆయన కనిపించని వ్యక్తిగా, ఆయన సైలెంట్గా ఉన్నాడని మనం ఇగ్నోర్ చేస్తున్నామా? ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ కూడా దేవునితో ఒక అనుభవం ఉంది, లేకపోతే మనము ఇలా ఇక్కడ కూర్చొని ఉండం. మన స్నేహితుడిగా, మన ఫ్రెండ్గా, నమ్మకమైన వ్యక్తిగా మన లైఫ్లో ఆయన ఉన్నాడు. ఏ సమయంలో కూడా మన చెయ్యి విడవలేదు ఆయన. మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు కానీ ఎంత మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలాసార్లు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తారు వాళ్ళు. డిసప్పాయింట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే జీసస్. ఆయనని మనం నిజంగా ఆ ఫ్రెండ్గా మనం కన్సిడర్ చేస్తున్నామా? ఆయనైతే మనం ఆయన స్నేహితులుగా ఉండాలని ఆల్రెడీ ఆయన చెప్పేశాడు. జీసస్ అబద్ధాలు ఆడతారా? సో ఆయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు.
నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. సో ఆయన చెప్పిన మనం చేస్తే ఏమవుతామంట, ఆయన స్నేహితులం అవుతామంట. ఎక్కడో ఒక్కడ మనం ఆయన స్నేహాన్ని ఎందుకు కోల్పోయాము అని ఒక్కసారి ఆలోచించుకుందాం. వై ఆర్ వి ఆఫ్టర్ అదర్ థింగ్స్? వేరే విషయాల వెనకాల మనం ఎందుకు వెళ్తున్నాం? ఎక్కడో ఆయన స్నేహాన్ని మనం మర్చిపోయాం. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మనము చేయడానికి విల్లింగ్గా లేం. ఫ్రెండ్షిప్లో ఏముండాలి? మీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాను ఏమంటారు? ఫ్రెండ్షిప్లో ఏముండాలి? చెప్పండి అందరూ. నమ్మకం. ఎక్కడో మనం ఆయన పైన నమ్మకాన్ని కోల్పోయామేమో, అందుకే ఆయన చెప్పింది చేయడానికి సంకోచిస్తాం. పేతురు ఏం చేస్తాడు? నువ్వు నిజంగా నువ్వు యేసుప్రభు అయితే నన్ను నీటిపైన నడిచి రమ్మని చెప్పు అంటే రా అన్నాడు. ఏం చేశాడు? పేతురు నడవసాగాడు. నమ్మాడు. కొద్ది దూరం అని నమ్మాడు. ఆయన కొద్ది దూరం వస్తే ఆయన పడిపోయే సమయానికి ఎవరు వచ్చి ఎత్తారు? పడిపోనిచ్చారా? నీకు కావాల్సిన తగిన శాస్తి అని వదిలేశాడా యేసయ్య? వచ్చి ఆయనని పైకి లాగుతాడు. మనం ఆయన్ని సమీపిస్తే ఆయన మనకు ఖచ్చితంగా సమీపిస్తాడు. మనకు దగ్గరికి వస్తాడు. ఆయన ఆదరిస్తాడు. మనం దేంతో చేయబడ్డామో ఆయనకు తెలుసు అంట. అబ్రహాము నా స్నేహితుడని పిలిచేది ఎందుకు? ఆయన ఏదో పర్ఫెక్ట్ పర్సన్ అని కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడి. ఇంకా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడంట. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి? ఇవన్నీ దృష్టాంతములుగా రాయబడ్డాయి, అంటే ఒక ఎగ్జాంపుల్స్గా రాయబడ్డాయి. ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఏం చేయాలి మనం? మ్యాథ్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనుకోండి, మ్యాథ్స్ చేశారు కదా అందరు మ్యాథ్స్ స్కూల్లో. ఎగ్జాంపుల్స్ అమ్మిస్తే దాన్ని ఏం చేయాలి? ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తారు? అది చూసి మిగతావన్నీ అదే విధంగా చేయాలని. సో ఇవన్నీ మనకి బైబిల్లో రాయబడ్డవి ఏంటంట? దృష్టాంతములుగా. మంచి చేస్తే ఏమవుతుంది? దేవుడిని వెంబడిస్తే ఏమవుతుంది? దేవుడిని వెంబడించకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఉన్నట్టుగా రికార్డ్ చేయబడ్డాయి. ఎందుకు? మనకు అవి ఎగ్జాంపుల్స్గా అంట. ఆయన మన స్నేహితుడుగా ఉండాలంటే మనం ఆయన మాట వినాలి. దేవుడు అన్నాడు యెషయాలో, మీరు సమ్మతించిన మాట వినేలా భూమి అందు మీరు మంచి పదార్థాలు తింటారు. మనం ఆయనతో ఎందుకు సమ్మతించాలి? రత్నాకర్ నా స్కూల్ నుంచి నాకు ఫ్రెండ్, చాలా క్లోజ్. కొన్ని విషయాలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే నేను చేసేదాన్ని కాదు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అలా చేయడం వల్ల నేను చాలా సేఫ్గా ఉన్నా కొన్ని విషయాల్లో. ఎందుకు అని నేను అడిగేదాన్ని కాదు. మా బాబాయ్ ఏదని చెప్పినా కానీ ఎందుకు ఇది చేయాలి అని అడిగేదాన్ని కాదు. చెప్పారు కాబట్టి చేస్తా అనుకునేదాన్ని. చేసినప్పుడల్లా నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైంది, ఓకే ఇది నా మంచి కొరకే. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్తే అర్థం కాదు. జోషువాతో దేవుడు చెప్పాడు అనుకోండి, నువ్వు ఎరికో గోడల చుట్టూ తిరుగు. అరే మేము వారియర్స్, మేము దాని చుట్టూ తిరగడం ఏంటి? ఏం మాట్లాడకుండా తిరగమన్నాడు. విధేయత చూపించాడు, నమ్మాడు. మనం ఆయన మాట వినేడలా, ఆయన ఆజ్ఞలు మనం గాయకుంటే ఏమవుతాం? మనం ఆయనకి స్నేహితులు అవుతామంట. ఒకవేళ పని వాళ్ళైతే ఏంటంటే వాళ్ళకి యజమాని యొక్క హృదయము తెలియదు. అందుకే చాలా మటుకు ఒక ఆఫీసర్లో చూడండి, వాళ్ళ యజమానిని తిట్టుకొని వ్యక్తులు ఉండరు. ఎందుకు? యజమాని వచ్చి ఆయన ప్రణాళిక అన్నీ చెప్తాడా? ఏం పని చేయాలో మాత్రమే చెప్తారు ఆఫీస్లో. మీరు ఈ పని చేయండి, మీరు ఇది చేయండి, ఇది చేయండి. అర్థం కాక ఏం చేస్తారు? వీళ్ళు ఎందుకు ఇది చెప్తున్నారని దాదాపు 90% ఆఫ్ పీపుల్ వాళ్ళ బాసెస్ అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? యథార్థంగా మాట్లాడితే బాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.
ఎందుకంటే వాళ్ళ హృదయం వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కాదు. అదే వాళ్ళ స్నేహితులు అయితే ఏం చేస్తారు, అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ హృదయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. జీసస్ని మనం నమ్మకమైన స్నేహితుడిగా ఒప్పుకుంటున్నామా? ఒప్పుకొని ఎక్కడో విడిచిపెట్టేసామా? మన జీవిత యాత్రలో ఎక్కడో ఒక ప్లేస్లో ఆయన వదిలేసామా? అందుకే మనం వేరే వేరే విషయాలు ఆసక్తి చూపిస్తున్నాము. మనం ఆరంభించినప్పుడు అట్లా ఆరంభించలేదు, లేకపోతే మనము ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. కొన్నిసార్లు జీసస్ ఎక్కడైతే మనం ఆయనను వదిలేసామో అక్కడ ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. మరలా మనము తిరిగి వస్తాం. తండ్రి ఏం చేస్తాడు కుమారుడి కోసం, తప్పిపోయిన కుమారుడి కోసం? ఎక్కడే ఆయన వదిలేసేలాడు అక్కడే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్. తిరిగి రావాలి. నువ్వు ఏ స్థితి నుంచి పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు దేవుడు. ఏ స్థితి నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఏమి డజంట్ మ్యాటర్. నువ్వు నిజంగా, నేను అందుకే నేను యూత్కి అదే చెప్తాను, మనం దేవునితో ప్రేమలో పడాలి. అప్పుడు ఏవి కూడా మనకేం మ్యాటర్ అవ్వవు. నథింగ్ విల్ మ్యాటర్. ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్ ఏవి కూడా అవసరం లేదు నీకు. దేవుని మనం నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు చేయడం మనకు కష్టకరమైనవి కాదు. అందుకే యేసుప్రభు ఏమంటే నా కాడి సులువు, నా బరువు తెలియదు, మీరు నా యొద్ద నేర్చుకోండి అంటాడు. తన తండ్రిని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన తండ్రి ఆజ్ఞ పాటించడానికి యేసుప్రభుకి ప్రాబ్లం కాలేదు. నువ్వు నా తండ్రి అయ్యుండి నువ్వు ఎంత ఘోరంగా నన్ను ఎందుకు హింసించాలనుకుంటున్నావు అని అడిగాడు యేసుప్రభు. ఆయన విధేయత, ఆయన ప్రార్థనలో ఆయన ప్రార్థిస్తూ తండ్రి నేను చిత్తం తప్పిపోవద్దని యేసుప్రభు కూడా ప్రార్థించారనుకుంటా. ప్రార్థించి ఆయన విధేయత నేర్చుకున్నారు. హానోకు గురించి ఆలోచిస్తే నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఆయన దేవుడితో నడుస్తూ నడుస్తూ ఎలా అయిపోయాడు? ప్రాబబ్లీ క్రీస్తు పోలికలో మారిపోయాడేమో. అనుదినము నడిచాడు. ఎన్ని ఇయర్స్ నడిచాడంట ఆయన? 65 years అప్పుడు ఆయనకి మెతుసలా పుట్టాడంట. తర్వాత 300 సంవత్సరాలు ఆయన దేవుడితో నడిచాడు అని ఉంటుంది. హల్లెలూయా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 300. అన్ని రోజులు నడిచి ఒకరోజు దేవుని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడంట. ఈరోజు నేను ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తొచ్చి మనము కూడా ఒకరోజు ఎత్తబడతాం. మనం కూడా ఆయన దగ్గర ఆయన కొనిపోతాడు, మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఆ క్షణాల్లో మనం ఏమవుతాం? మనం కూడా రూపాంతరం పొంది ఆయనతో పాటు ఎత్తబడతాం. హానోక్ ఎలా ఎత్తబడ్డాడో మనం కూడా ఎత్తబడతాం. అందుకే హానోక్ ప్రవచించాడంట. చూద్దాం ఒక్కసారి, అది రెవల్యూషన్లో ఉంటుందా? యూద పత్రికలో ఉంటుంది అది. ఒక నిమిషం. హానోక్ గురించి ప్రవచనం 14-15 వచనాలు. యూద. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ ప్రాఫెసీ చేశాడు. ఒక ప్రాఫెట్గానే ప్రాఫెసీ చేశాడు. ఏంటి? ఒక దినమున ప్రభువు వస్తాడు, తన వేవేల దూతలతో వస్తాడు. హీస్ గోయింగ్ టు జడ్జ్. వస్తాడు, తిరిగి వస్తాడని చెప్పాడు. సో 300 సంవత్సరాలు ఆయనతో ప్రతిదినం నడవడానికి, మనము ఆయనతో ఏకీభవించి నడవడానికి ఇష్టపడుతున్నాము. ఆదాము అవ్వ ఏం చేస్తారు? కొన్ని రోజులు నడిచారు. తర్వాత ఏం చేశారు? సాతానుడు పాములు ప్రవేశించి వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుడి మాటను తిరస్కరించి వాళ్ళు తొలగిపోయారు. దేవుడు కాదు. దేవుడు యథావిధి ఎలా వచ్చాడు? మళ్ళా
ఏదైనా వనానికి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావని పిలిచాడు. మనము దేవుడిని ఎక్కడైతే విడిచిపెట్టామో దేవుడు అక్కడే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ స్టిల్ వెయిటింగ్ దేర్. ఎందుకంటే నమ్మకమైన వాడాయన, నమ్మకమైన స్నేహితుడు. కొన్నిసార్లు మనం దేవుడితో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మరలా తిరిగి ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడికి వెళ్ళి సరి చేసుకోమంటాడు. ఎందుకు? బికాజ్ హీఈస్ మీట్ అస్ దేర్. అక్కడ మనల్ని కలుస్తాడు. సెకండ్ టైం ఎక్కడ యాకోబుని దేవుడు కలుసుకున్నాడు? ఆయన వెళ్ళేటప్పుడు ఎక్కడైతే దేవుడు తనతో మాట్లాడాడో మరలా అదే ప్రదేశానికి వచ్చినప్పుడు, ఒక నిబంధన చేసుకున్నప్పుడు, ఒక ఇది చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడడం మనం చూస్తాం. హీ కమ్స్ బ్యాక్. అక్కడ ఒక మార్పు జరుగుతుంది. ఆ రిటర్న్ జర్నీలో ఒక మార్పు జరుగుతుంది ఆయనలో. ఎవరమైతే మనం రిటర్న్ వెళ్ళాలి, ఎక్కడైతే మనం దేవుని విడిచిపెట్టామో అక్కడ తిరిగి వెళ్ళాలి అని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మనలో దేవుడు కార్యము ఆరంభిస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఒక ఆలోచన వచ్చింది, తెలివి తెచ్చుకున్నాడంట. ఫస్ట్ సడన్గా, అరే నా తండ్రి దగ్గర ఉన్న సేవకులకు దీనికన్నా బెటర్ పొజిషన్ ఉంటుంది, నేను నా తండ్రికి సేవకుడిగా అన్నా ఉండడానికి ఇష్టపడతాను, పర్వాలేదు అని ఆ హృదయం మారి వెళ్తూ, ఆయన ఏదో కొడుకుగా ఆయనకి మళ్ళీ రెస్టరేషన్ అవ్వాలని వెళ్ళలేదు. ఒక పనివాడుగానే నా తండ్రి పెట్టుకుంటే చాలు అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు? ఇప్పుడు వాడు రావాలి, వచ్చిన కాళ్ళ మీద పడాలి, పశ్చాత్తాపడాలి, అప్పుడు నేను కొంచెం సేపు ఏమంటారు గంభీరంగా ఉండి తర్వాత అప్పుడు చూస్తాను ఏం చేయాలో అనుకున్నాడా? అనుకోలే. కానీ దూరంగా తన కుమారుడు రావడం చూసి ఆయన పరిగెత్తాడంట. అటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి స్నేహితుని మనం కలిగి ఉన్నాం. మనము ఎప్పుడైతే ఇజ్రాయేలీలాగా సన్నగడం, గొనగడం, లేకపోతే వేరుగా చూడడం, బ్లెస్సింగ్స్ దేవుడి వైపు మానేసి మనం బ్లెస్సింగ్స్ వైపు చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకు తెలియకుండానే సనగడం, గొనగడం అనేది స్టార్ట్ చేస్తాం మనం. ఇజ్రాయేలీలు ఆయన చేతి వైపు చూస్తారు, కానీ మోషే తన ముఖాన్ని వెతికాడని ఉంటుంది. మోషేకి ఇజ్రాయేలీలకి ఏంటి తేడా అంటే, మోషే ఎప్పుడు కూడా ఆయన ఫేస్ని చూశాడు, ఆయన సన్నిధిని చూశాడు, ఆయన ప్రసన్నతను చూడాలని ఆశపడ్డాడు. ఎవరైతే ఆయన ముఖము వైపు చూశారో వాళ్ళు కష్టాలు, నష్టాలు అసలు లెక్క చేయలేదు. ఎవరు కష్టాలు, నష్టాలు లెక్క చేసి కష్టాలు, నష్టాలు వెనకాల మరి సనగడం, గొనగడం చేయలేదు. మన్నా ఇచ్చినా తృప్తి లేదు వాళ్ళకి, బండ నుంచి నీళ్ళు ఇచ్చినా తృప్తి లేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదంట, అయినా తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. మానవుని హృదయం కోరికల పుట్ట అంటారు కదా, ఎంత వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇమ్ము ఇమ్ము అన్నవి రెండు గలవని అంటారు వాక్యంలో. ఏంటవి? ఒకటి జలగా అంట, ఇంకోటి గ్రేవ్ అంట, సమాధి. దానికి ఎప్పుడు తృప్తి ఉండదంట. ఒక్కోసారి మనం కూడా దేవుడు లేని హృదయం ఉంటే అట్లాగే అయిపోతాం మనం కూడా. ఎవరైనా మనము ఫ్రెండ్స్, మన ప్రాణ స్నేహితులు వస్తే వాళ్ళు వస్తే చాలనుకుంటామా? వాళ్ళు ఏమైనా తెస్తే చాలనుకుంటామా? నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీకు గిఫ్ట్ పంపించు అంటావా? లేదు, మనకు వాళ్ళు రావడమే మనకు గిఫ్ట్ అనుకుంటాం. అబ్రహాంతో అదే అంటాడు. అబ్రహాం భయపడుతున్న సమయంలో, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమై ఉన్న నీ బహుమానము అత్యధికమగును. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ యామ్ యువర్ రివార్డ్ అంటాడు. నేను నీకు బహుమానం అంటాడు. నేను నీకు బహుమానం. ఎంతగా ప్రేమించాడు దేవుడు అబ్రహాంని. నేను నీకు బహుమానం. ఈరోజు దేవుడు మనతో కూడా అదే అంటాడు, నేను నీకు బహుమానం, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నా, నేను నీకు బహుమానం. సో దేవుడే ఆయన మనకు అప్పగించుకుంటే, రోమాలో ఉంటుంది కదా, ఆయన కుమారుని మనకు అప్పగిస్తే ఇంకా ఆయన మన కోసం చేయండి ఏదన్నా ఉంటుందా? ఒకసారి చూద్దామా? రోమా 8:32.
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆలోచిద్దాం. తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి వెనుకకు తీయని దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తం అనుగ్రహించడానికి ఎందుకు అనుగ్రహించడు అని ఉంది. ఆయనతో పాటు, ఆయనలోనే ఉంది బ్లెస్సింగ్ మనకి. ఆయనని అప్పగించినప్పుడు ఇంకేమైనా లెక్క ఉంటుందా? ఏం లెక్క ఉండదు. కొన్నిసార్లు మీకు అనుభవం ఉందో లేదో, మనకు చాలా ప్రెషియస్ థింగ్ మనకు కోల్పోయామంటే వేరేవన్నీ ఇట్స్ ఓకే, ఏముంది దాంట్లో అనిపిస్తుంది. నాకు తెలియదు ఎంతమంది అనుభవం ఉందో. నేను నా లైఫ్లో చాలా ప్రెషియస్ థింగ్ కోల్పోయాక నాకు ఏమనిపించింది, ఇదేమని లైట్ పోతే పోయింది. సో దేవుడు ఏమంటున్నాడు, తన సొంత కుమారుణ్ణి తనకి ఇవ్వడానికి వెనుతీయనప్పుడు ఆయన తనతో పాటు మనకు సమస్తం అనుగ్రహించడా? ప్రాబ్లం దేవుళ్ళలో ఉంది. చాలామంది దేవుడిని పైన అలుగుతారు. ఇజ్రాయేలీలు ఏం చేస్తారు, మమ్మల్ని నువ్వు పిలిచావు కానీ ఎవరు మొర పెట్టారు? ఫస్ట్ వారి మొర్ర ఆకాశానికి చేరిందంట. వారు నిట్టూర్పులు దేవుడు చూచాడంట. ఏం చేశాడు అప్పుడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా నాశనం చేయాలంటే దేవుడు ఏమనుకున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా నేను ఇది చేయాలా అనుకున్నాడు. దేవుడికి ఎంత అకౌంటబిలిటీ ఉంది, మనకి అకౌంటబిలిటీతో ప్రాబ్లం. దేవుడికి అవసరం అబ్రహాంకి నేను ఏం చేయాలో చెప్పడం అవసరం లేదు. నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా నేను ఎలా చేయగలను అనుకున్నాడు. సరే, చెప్పి చేస్తాడు. అబ్రహాంకి సమాచారము వెళ్ళింది, దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాడు. అబ్రహాము కూడా తన స్నేహితుడైన దేవుని హృదయం ఎరిగినవాడు. అందుకేం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్లీజ్, దేవా ప్లీజ్. తను కూడా ఏం చేస్తాడు, తండ్రి హృదయము లేకపోతే తన స్నేహితుడైన దేవుని హృదయం ఎరిగినవాడు ఏం చేస్తున్నాడు. అందుకే ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా? ఒక 40 మంది, లాస్ట్కి ఎంత 10 మంది వచ్చారు. తర్వాత ఆయనకు ధైర్యం సరిపోలేదేమో. కానీ ఏం చేస్తాడంటే అబ్రహాముని బట్టి దేవుడు ఒక్కడైన లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం దేవుని నమ్మకత్వాన్ని తలుచుకుంటే మన లైఫ్లోనే ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా నేను చెప్తున్నా. మనము ఆలోచించుకోవాలి, దేవుడు ఎంత నమ్మకంగా నా లైఫ్లో ఉన్నాడు, ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్. మనం ఎక్కడి నుంచి వచ్చామో అందుకే ఎప్పుడు మర్చిపోవద్దు. దావీదు దేవుని హృదయానుసారుడు అవడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోలేదు. ఒక్క నిమిషం మర్చిపోయి పాపంలో పడిపోతే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఏమైనా మర్చిపోతే దేవుడు మన స్నేహితుడు, దేవుడు మనతో ఉన్నాడు అన్న ఇది మర్చిపోతాం. హానోక్ ఎంత దేవుడితో నడిచాడంటే దేవుడి ప్రజెన్స్ ఆయన లైఫ్లో ఎవిడెంట్ అయిపోయింది. అంటే చాలా చాలా అంటే తెలిసే విధంగా అయిపోయింది. దేవుడు కూడా ఎంత ఆయనని ఇచ్చేసాడంటే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అది మనకు ఎక్కువ, కానీ దేవుడికి అదొక క్షణం లాంటిదే. అంటే మన క్షణం మనం నమ్మకంగా ఉన్నా కానీ దేవుడు అది కౌంట్ చేస్తాడు మన నమ్మకంగా ఉంటే. సో దేవుడు ఈరోజు ఆయన మన స్నేహితుడని మనం ఆయన స్నేహాన్ని ఎక్కడైనా వదిలేసామా అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Did we leave his friendship somewhere?
వీ వెంట్ ఆన్ అ డిఫరెంట్ వే. మనం వేరే మార్గాలను ఎంచుకున్నాము. ఒకవేళ మనకి సనిగే గొనిగే స్వభావం వచ్చి ఉంటే, ఈ మాట దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ నిలబడి మీ గురించి మాట్లాడుతున్నాను అనుకోక, నాతో మీతో అందరితో. నేను ఎక్కడ దేవుని విడిచిపెట్టానో అక్కడ వెతకడానికి సిద్ధంగా ఉన్నామా? తప్పిపోయిన కుమారుడిలాగా. నాకు అప్పుడున్న రక్షణానందం ఏమైంది? వాట్ హ్యాపెన్ టు దట్? నాకేమొద్దు దేవా, నువ్వుంటే చాలు అని ఎంతమంది ఎన్నిసార్లు అన్నాం? నేనైతే చాలాసార్లు అన్నాను, చాలాసార్లు. కానీ ఈరోజు ఆ వర్డ్స్ డు ద రియల్లీ మ్యాటర్? నిజంగా అవి ఏమన్నా విలువ ఉందా వాటికి? నువ్వు ఒక్కడవే చాలు అంటూ వేరే వాటిని కూడా పట్టుకొని ఉన్నామా? ఎక్కడో దేవుడు ఆయన ఫ్రెండ్షిప్లో మనకి లోటు కనిపిస్తుందా? ఇజ్రాయేల్కి అదే కనిపించింది, లోటు. మాకు ఐగుప్తులో ఉన్న మంచి ఆహారమే వాళ్ళ జ్ఞాపకం వచ్చింది. దేవుడు వారికి పరలోక మన్నా ఇస్తున్నాడు. ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఉన్నారా? వాళ్ళు ఎవరన్నా లేరు. దే వర్ కౌంటింగ్ వాట్ వాజ్ నాట్ దేర్. ఏవి లేవో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఏవి ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టలేదు. అందుకే దేవుడేమన్నాడు? మనకు విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు అన్నారు. దృష్టి మళ్లించిన పేతురు ఏమైంది? ఆయన మునగసాగెను అన్నది. మనం కూడా అట్లాంటి దానిపైన నడుస్తున్నాం. మన విశ్వాస యాత్ర ఎలాంటి సముద్రం పైన నడిచినట్టే. మనం ఎప్పుడైతే యేసు పై నుంచి మనము దృష్టి తొలగిస్తామో మనం కూడా ఏం చేస్తాం? మునగ సాగుతాం. కానీ కొంతమంది మునుగుతున్నా, కొంతమంది అంటారు చూడండి, కింద పడ్డా గెలుపు నాదే అంటారు సామెత ఉంటుంది కదా. మునుగుతున్నా హెల్ప్ అడగడానికి రోషం వచ్చేస్తుంది, సహాయం అడగరు. ఆ కానాను స్త్రీ ఏంటి, తన కుమార్తె కోసం ఏం చేస్తున్నాను? పిల్లలకు పెట్టవలసిన ఆహారాన్ని కుక్క పిల్లలకి ఇవ్వమంటే, కుక్కలకి ఇవ్వమంటే ఏం చెప్తుంది ఆమె? కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడ్డ అవి తింటుంది కదా అని చెప్తుంది. ఆమె కుక్క అని పిలవడానికి కూడా అదొక భాగ్యంగా ఎంచుకుంది. ఎందుకు? ఆమె ఎవరి వైపు చూస్తుంది? తనకి విడుదల ఇవ్వగల యేసు వైపు చూస్తుంది. సో నువ్వు కుక్కను ఏమన్నాను పర్వాలేదు, ఓకే, నేను అదే, కానీ నువ్వు నాకు కావాలా, నువ్వు ఇచ్చేది నాకు కావాలా. ఆర్ వి ఇన్ లవ్ విత్ జీసస్? మనం యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా? ఏంటి మేము ఎన్ని సంవత్సరాలు ఎన్నో త్యాగం చేసి మేము దేవుడి దగ్గరికి వస్తున్నాము, ఈ ప్రశ్న మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారా అని అనుకోవచ్చు. కోపం తెచ్చుకోకండి, కానీ మనం ప్రశ్నించుకుందాం. నాకు సమాధానం అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా జవాబు ఇవ్వాలి దేవుడికి ఈ విషయం. మీరు ఆయనకి సమాధానం ఇవ్వండి. మీరు ఆయనను, మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? అయితే మనం ఎక్కడున్నాం? హాగర్ని కూడా అదే ప్రశ్నించాడు. హాగర్ ఎక్కడి నుంచి వస్తుందో దేవుడికి తెలీదా? అబ్రహాం పంపించేశాడు, సారా కూడా ఆమెతో కఠినంగా ప్రవర్తించిందని ఆమె పారిపోతుంది. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆమెను చూశాడు కదా, ఆమె ఒంటరిగా పడుతున్న స్ట్రగుల్ చూశాడు ఆయన. ఆమె దాసి కదా అని ఒక రకంగా, లేకపోతే సారా ఎంచుకోబడ్డ నా చోజన్ జనరేషన్కి తల్లిగా కాబోతుందని ఆమె ఒక రకంగా చూడలే. హాగర్ని చూచిన దేవుడు, నన్ను చూచిన దేవుడు అని ఆమె అంటది. ఎల్రోయ్, మనం దేవుడు చూస్తున్నాడు. సైలెంట్గా ఉన్నంత మాత్రాన దేవుడు మనతో పని చేయట్లేదని కాదు. దేవుడు ఎన్నో మిరకల్స్, కొంతమంది లైఫ్లో ఏం మిరకల్స్ జరగకపోవచ్చు,
వారి ద్వారా జరగకుండొచ్చు, వారిలో జరగకుండొచ్చు, కనిపించే మిరకల్స్. కానీ దేవుడు సన్నిధి వారిలో బలంగా ఉందని మనం చెప్పొచ్చు. అపోస్తలుడైన యోహాను ఎన్ని మిరకల్స్ చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు అపోస్తలుడైన యోహాను. మనం పేతురు గురించి చూస్తాం, పౌలు గురించి చూస్తాం. తనకి ఇష్టంగా చాలా ప్రాణమైన శిష్యుడు కదా, ఎందుకంటే బాధ్యతలు అప్పగించింది ఎవరికి? యోహాను ప్రతి చోట మనం యేసు ప్రభువు దగ్గర ఉండడం మనం చూస్తాం. కొంచెం సైడ్ ట్రాక్ అవుతాడేమో, కానీ మనం చూస్తాం తను సిలువ వేయబడ్డప్పుడు అక్కడ ఉంటాడు. తల్లిని ఎవరికి అప్పగిస్తాడు యేసు ప్రభు? యోహానికి అప్పగిస్తాడు. సో ఆయన ఏమి మిరకల్స్ చాలా అద్భుతాలు చేసినట్టు చూడలేదు, కానీ ఆయన యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు. సో కొన్నిసార్లు మన లైఫ్లో ఎవిడెంట్గా ఏం కనిపించకపోవచ్చు, కానీ మనం ఆ స్నేహాన్ని, మనం ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నాం, ఆయన స్నేహాన్ని మనం గుర్తిస్తున్నామా? అద్భుతాలు, మిరకల్స్ ఇవన్నీ మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళం. మనం ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎంత విధేయులుగా ఉన్నాం, అదే మనకి మన అకౌంట్లో వేయబడుతుంది. 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థపరిస్తే ఏంటంటే లాస్ట్కి ఒక్కడు తిరిగి వచ్చాడంట. ఆ 9 మంది ఏమయ్యారు అని అడుగుతాడు యేసుప్రభు. 9 మంది ఏమయ్యారు? వేర్ ఆర్ ద 9? సో నమ్మకత్వం ఎంత? 1:10, 1:9. యా, ఒకళ్ళు నమ్మకంగా ఉంటారు, 9 మంది నమ్మకం లేని వాళ్ళుగా ఉన్నారు. 1:10, సారీ, ఒక్కళ్ళు. పది మందిలో ఒకళ్ళు. ఆ ఒక్కళ్ళలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఎంతమందికి స్వస్థత కలిగింది? 10 మందికి స్వస్థత కలిగింది, కానీ ఒక్కరు తిరిగి వచ్చారు. ఆ పుట్టుగుడ్డివాడు ఏం చేస్తాడు? తనకి యేసుప్రభు స్వస్థపరిచాక ఆయన ఏం చేస్తున్నాడంటే మందిరంలో ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆయనకు సెకండ్ టైం జీసస్ కనపడతారు. అప్పుడు ఆయన ఎవరో రివీల్ చేస్తారు. ఏ ప్లేస్లో అయితే మనం ఉండాలో అక్కడ మనం ఉంటే మనకు ఆయన రివీల్ చేసుకుంటారు. ఒకసారి చూద్దాము, కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చాలు. ఇక్కడ తెలుగులో యెహోవా మర్మం అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్. ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద లార్డ్, దేవుని స్నేహం అంట ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన చూపిస్తాడంట. అండ్ హీ మేక్స్ నోన్ టు దెమ్ హిస్ కవనెంట్, ఆయన యొక్క నిబంధనను వారికి తెలియచేస్తాడంట. ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యెహోవా మర్మం అని తెలుగులో ఉంది, ఇక్కడైతే యెహోవా స్నేహం అని ఉంటుంది. సో మర్మము స్నేహం రెండు కలిపితే దేవుని మర్మాలు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడు ఎవరితో అయితే స్నేహం చేస్తాడు. కమ్ ఐ విల్ షో యూ. మన స్నేహితులకు ఏం చూపించాలనుకుంటాం? ఎవరికి చూపించని విషయాలు, ఎవరికి చెప్పని విషయాలు మనం ఎవరికి చెప్తాము? మన క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తాం. ఇక్కడ ఏంటంటే యెహోవా మర్మాలు ఎవరితో ఉన్నాయంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. అక్కడ భయభక్తులు కలిగిన వారికి మర్మాలు తెలియజేయడమే కాదు, కానీ ఆయన నిబంధన కూడా వారికి తెలియజేస్తాడంట. మోషే గురించి అహరోను మిరియంలో ఏమనుకున్నారో మోషే కంప్లైంట్ చేశాడా? అసలు మోషేకి తెలియదు కూడా, కానీ ఎవరు విన్నారు ఆ మాటలు? దేవుడు విన్నాడు. సో గాడ్ ఈజ్ అ సైలెంట్ లిజనర్. అన్నీ వింటాడు, అన్నీ చూస్తారు. ఆయన గమ్మున ఉన్నారంటే అది మన పైన ఆయన చూపించే కనికరం అనుకోవాలి, కానీ ఆయన చూడలేదనుకోవద్దు. ఆదాము అవ్వ కూడా మీరు పండు తింటే చనిపోతారంటే వాళ్ళు పండు తినగానే పాయిజన్ వల్ల ఎక్కేసి వాళ్ళు చచ్చి పడిపోయారా? దేవుని యొక్క సన్నిధి వాళ్ళని విడిచిపోయింది. అంటే దేవుని యొక్క మహిమ వారిని విడిచిపోయింది.
దేవుని యొక్క ఫ్రెండ్షిప్, దేవుని యొక్క దేవుని గురించి తెలియకుండా ఉండడం అనేది భయంకరమైన స్టేట్. అది మనకు సౌల్లో కనపడుతుంది. రాజైన సౌలు ఆయనకి ఏమాడుతుంది, దేవుని స్వరం వినపడకపోతే ఆయన లాస్ట్కి ఎవరిని వెళ్తారు, ఒక విచ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆమె చెప్తుంది, ఆ మీడియంస్ని కన్సల్ట్ చేసి ఆయన చెప్తుందేమో. ఎవరినైతే ఆయన తరిమి కొట్టాడో, ఎవరినైతే వెళ్ళగొట్టాడో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఆశ్రయిస్తున్నాడు. ఎందుకు? దేవుని స్వరం ఇంకా వినపడలేదు, సమయం లేడు. ఇంకా ఆయనకు బలిపీఠాలు కట్టే అలవాటు లేదు, దేవుణ్ణి మరి విచారించే అలవాటు లేదు. అదే దావీదుకు చూస్తే దావీదు ఎప్పుడు కూడా దేవుని యందు విచారణ చేస్తూనే ఉంటుంది. దేవుని యందు విచారణ చేస్తాను, దేవుని ఎప్పుడు అడిగినట్టు వెతికినట్టు మనం చూస్తాం. ఆయన మర్మాలు, ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన స్నేహము ఎవరితో ఉంటుందో వాళ్ళకి తెలియజేస్తాడని ఇంగ్లీష్లో ఉంది. స్నేహం, ఆయన స్నేహితుడుగా ఎవరికి ఉంటారో ఆయన మర్మాలు వాళ్ళకి బయలుపరుస్తాడు. ఇంకా అది కాకుండా అంట ఆయన నిబంధన వారికి తెలియజేస్తాడంట. నిబంధన. ఆమోజు 3:7 చదమ్మా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సేవకులైన ప్రవక్తలకు ఆయన తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆయన సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. సేవకులు, ప్రవక్తలు. మనం చూస్తే అబ్రహామును కూడా ఏమంటాడు దేవుడు? సేవకుడు అంటాడు, ప్రవక్త అంటాడు, స్నేహితుడు అంటాడు. హానోకు కూడా అంతే, ఆయనతో కలిసి నడిచాడు, ఆయన ప్రవక్త హానోకు. నోవా కూడా ప్రవక్తగా గుర్తించబడతాడు. మనం చూస్తే మోషే కూడా ప్రవక్త. వాళ్ళకి చెప్పకుండా ఆయన ఏమీ చేయడంట. అరే ఎంత నమ్మకమైన దేవుడు! మనకి చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక మనుష్యుడు, ఒక ఆవిరి వంటి మనుష్యుడు కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళకంట చెప్పంది చేయడంట దేవుడు, ఒకవేళ మనం ఆయన మాట కోసం ఎదురు చూస్తే. ఇంకొక మాట ఉంటుంది, ఆయన రెండో మారు ఎవరికి కనపడతాడంట తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టు వారి నిమిత్తం అంట. హల్లెలూయా. ఆయన ఎవరి కోసం వస్తున్నారు? ఎవరైతే ఆయన అట్లా ఆశ కలిగి ఉన్నారో, నాకు ఇంకేం దేవుడి పైన ఆశ వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లోకం పైన ఆశ వదిలేసుకోమంటే దేవుని పైన ఆశ వదిలేసుకుంటారు చాలామంది. లోకము దానిలో ఉన్నవన్నీ కూడా ఏంటంట గతించిపోతున్నాయి, అయిపోతున్నాయి. లోకంలో ఉన్నవి మనకు వాడుకోవడానికి, మనకు హెల్ప్ చేయడానికి మాత్రమే, దానిపైన ఆశ పెట్టుకోవడానికి కాదు. మనం దేవుడి పైన ఆశ పెట్టుకోవాలి, దేవుడిని కనిపెట్టుకోవాలి. అప్పుడు ఎవరైతే ఆయన రాకడ కోసము కనిపెట్టుకొని ఉంటున్నారో, ఆశపడుతున్నారో వాళ్ళకి ఆయన రెండో మారు పాపం లేకుండా ఉన్న వాళ్ళకి రెండో మారు ఆయన ప్రత్యక్షం అవుతాడంట. సెకండ్ టైం కనిపెట్టుకొని ఉన్న వారికి, దేవుని పైన ఆశ వదులుకున్న వాళ్ళకి కాదు. ఎంతమంది యేసుప్రభుని చూశారు? ఆయన పునరుద్ధానం ఆయన తర్వాత 500 మంది చూశారు. కానీ 10 రోజులు కనిపెట్టుకుని ఉన్నది మాత్రం 120 మంది. వాళ్ళే పరిశుద్ధాత్మతో నింపబడ్డ మనం చూస్తాం. తర్వాత వచ్చారేమో, కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్ లేరు. వాళ్ళు ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ నింపబడినవారుగా అక్కడ మనకు కనపడరు. మనకు ఆ పేషెన్స్ లేక మనము నిరుత్సాహంతో, ఎందుకంటే మనము ఆయన ముఖంను చూడట్లేదేమో, మనం ఆయన చేతుల్ని చూస్తున్నామేమో, మనం ఆయన ఫ్రెండ్షిప్ని గుర్తుపట్టట్లేదేమో, మనం ఆయన ఫ్రెండ్గా ఆయన 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 మాట మనం వింటే మనం ఏమవుతామంటే ఆయన స్నేహితులుగా. ఆయన మనని వెలయిచ్చి కొనుక్కున్నాడు. వెలయిచ్చి మనం ఏదైనా కొనుక్కుంటే అది మన హక్కులాగా చేస్తాం కదా, చేస్తామా చేయమా? దిస్ ఇస్ మైన్. దానిపైన ఎంత అధికారం చూపిస్తాము.
కానీ అదే విషయం ఒకవేళ యేసుప్రభు మనతో చేస్తే బలవంతం కాదు, మనతో కొన్ని పనులు చేయించాలని ఆశపడితే బాబా ఒత్తిడి పెట్టేస్తున్నారు అనుకుంటాం. మనము ఆయన చేతిలో మట్టి లాంటి వాళ్ళమైతే, ఆయన కుమ్మరి అయితే మనం సమర్పించుకుంటున్నాము. ఆయనని మనం స్నేహితుడుగా కన్సిడర్ చేస్తున్నామా? నమ్మకంగా ఉన్నామా ఆయనకి? లేకపోతే ఆయన ఎక్కడైనా విడిచిపెట్టామా? హ్యావ్ యూ ఫర్గాటన్ యువర్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్? నమ్మకమైన స్నేహితుడైన యేసు ప్రభుని మనము విడిచిపెట్టామా ఎక్కడైనా? ఈరోజు ఒకవేళ మనం ఆయన ఎక్కడైనా విడిచిపెట్టి ఉంటే, ఒకవేళ మనం ఆయన వైపు కాకుండా వేరే వాటి వైపు చూస్తూ తెలియక మనలో సనగడం గొనగడం ప్రవేశించి ఉంటే, ఏదో ఒక నిరుత్సాహం మనం అందరితో అనకపోవచ్చు, కానీ మనకు కూడా కొన్నిసార్లు రియలైజ్ అవ్వం, కానీ మనలో నిరుత్సాహం వచ్చేసిందేమో, మనలో డిసప్పాయింట్మెంట్ వచ్చేసిందేమో, మనం దేవుడి వైపు చూడడం మానేసామేమో. మనం అది జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనకు అవసరం ఉంటే మనం ఆయన తట్టు తిరుగుదాం. మనం ఎక్కడ ఆయన విడిచిపెట్టామో మనం వెతుక్కుంటూ ఆయన వెళ్తే ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు మనకి. బికాస్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనం ఆయనని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవా, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నేను అవును తండ్రి, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ప్రభా, మా నిజమైన స్నేహితుడైన నీ కోసం ప్రభా, నీ గురించి మేము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా నిజమైన నమ్మకమైన స్నేహితుడు నీ ఒక్కడవే ప్రభా. మాకు తెలిసినా తెలియకపోయినా, మేము గుర్తించకపోయినా నీ ఒక్కడవే నమ్మదగిన వాడవేస్తాయా. తరతరములకు యుగయుగములకు ప్రభా, కేవలం నీ ఒక్కడవే. థ్యాంక్ యూ జీసస్, నీ ఒక్కడవే నాయనా నమ్మదగిన వాడవు ప్రభా. మాట ఇచ్చి నువ్వు ఎప్పుడు ఒక్క మాట కూడా నువ్వు తప్పలేదు ప్రభా. మన లైఫ్లో ఆలస్యాలు ఉంటే, మన లైఫ్లో డిలేస్ ఉంటే, అది మన వల్లనేమో ఒకసారి మనం సరి చూసుకుందాం. మనం ఆయన స్నేహాన్ని ఎక్కడైనా విడిచిపెట్టామేమో, ఆయనకు విధేయత చూపించడం ఎక్కడైనా మర్చిపోయామేమో, మనం సరి చేసుకుందాం. మనం దేవుడి చిత్తము మనం నెరవేర్చాక ఆయన యొక్క వాగ్దానాలు నెరవేరడానికి మనకు ఓర్మి అవసరమైందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం అన్నీ చేస్తున్నామన్న ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనలో ఉంటే వేచి ఉందాం. హల్లెలూయా, వేచి ఉందాం మనం. థ్యాంక్ యూ జీసస్. నేను మా ప్రాణ స్నేహితుడైన నిన్ను విడిచిపెట్టకుండా వెంబడించే కృపను మాకు దయచేయండి. నీ కృప మాకు కావాలి ప్రభా. మా సొంతంగా అయితే ఆ శక్తి ఆ బలం మాకు లేదు. నీ కృపను అడుగుతున్నాం ఈ దినమున. మేము ఎక్కడైతే ప్రభా నిన్ను విడిచిపెట్టాము, ఏ విషయాలైతే ఆ మొదటి ప్రేమను మేము కోల్పోయామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఎక్కడ మేము మిమ్మల్ని విడిచిపెట్టామో, ఏ విషయాలు విడిచిపెట్టామో అది మేము తెలుసుకొని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సహాయం చేయమని అడుగుతున్నాం, నెమ్మది కలగ చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడి నడిపించమని నైనా ఈ దినమైన ప్రభా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమెన్.